Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is 10th class maths chapter 4 pair of linear equations in two variables. తెలుగులో రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత. సో ఈ చాప్టర్ కి సంబంధించి ఎక్సర్సైజ్ 4 కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ లింక్స్ అనేవి ఇస్తాను. Question number 2. Formulate the following problems as a pair of equations and then find their solutions. మనకి క్రింద ఒక ప్రాబ్లమ్స్ ఇచ్చిండు. ఆ ప్రాబ్లమ్స్లో ఏంటంటే మనము టూ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఫామ్ చేయాలి. సో మనకి ఇచ్చిన వాటిలో టూ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్గా ఫామ్ చేయాలి. సో అండ్ దానికి సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఏ బోట్ గోస్ 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 44 kilometers downstream in 10 hours. In 13 hours, it can go 40 kilometers upstream and 55 kilometers downstream. Determine the speed of the stream and the boat of the boat in still water. So ఇక్కడ స్ట్రీమ్ ఆ వాటర్ యొక్క స్పీడ్ అండ్ బోట్ యొక్క స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బోట్ యొక్క స్పీడ్ ఏంటంటే నార్మల్గా బోట్ వాటర్ ఏంటంటే కదలకుండా ఉన్నప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనము బోట్ స్పీడ్ని అండ్ బోట్ యొక్క స్పీడ్ని అండ్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ని ఎక్స్ అండ్ వై అనుకుందాం. సో నేను ఇక్కడ బోట్ స్పీడ్ని ఏమనుకుంటున్నానంటే ఎక్స్ అనుకుంటున్నాను, స్ట్రీమ్ స్పీడ్ని నేను ఏమనుకుంటున్నాను అంటే వై అనుకుంటున్నాను. సో ఈ ఎక్స్ అండ్ వైని అజ్యూమ్ చేసుకొని ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. స్పీడ్ ఆఫ్ ద boat is x, speed of the stream is y. సో ఇక్కడ x అండ్ y అనుకున్నాము. అయితే అప్ స్ట్రీమ్కి మనము స్పీడ్ని ఎలా క్యాల్కులేషన్ చేస్తాము, డౌన్ స్ట్రీమ్కి ఎలా క్యాల్కులేషన్ ఇది గుర్తుపెట్టుకోవాలి. స్పీడ్ ఆఫ్ upstream is equal to x minus y. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే సో ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇందులో ఫస్ట్ ఈక్వేషన్లో మనకి టైం ఎంత పట్టింది అంటే 10 hours పట్టింది, రైట్. ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించి టైం, టోటల్ టైం ఆఫ్ జర్నీ ఈజ్ 10 hours. దీనికి సంబంధించి ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే మనకి అప్ స్ట్రీమ్ 30 కిలోమీటర్స్ అండ్ డౌన్ స్ట్రీమ్లో 44 hours వెళ్ళింది. ఎప్పుడు 10 hours మనకి ఫస్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే 10 hours 30 kilometers అప్ స్ట్రీమ్ జర్నీ చేసింది, డౌన్ స్ట్రీమ్ 44 hours జర్నీ చేసింది. దానికి సంబంధించి మనం ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఇదేంటి అప్ స్ట్రీమ్ 30 kilometers. అప్ స్ట్రీమ్స్ మనం ఇంతకుముందు ఏమనుకున్నాము, ఎక్స్ మైనస్ వై ప్లస్ డౌన్ స్ట్రీమ్ ఎన్ని కిలోమీటర్స్ పోయింది, 44 kilometers పోయింది. దీనికి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ని 10 hours పట్టింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ కేసులో మనకి 40 kilometers అప్ స్ట్రీమ్, దీనికి ఎక్స్ మైనస్ వై ప్లస్ 55 kilometers డౌన్ స్ట్రీమ్, దీనికి ఎక్స్ ప్లస్ వై. దీనికి తీసుకున్న టైం ఎంత, 13 kilometers. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. సో మనం ఇంతకుముందు ప్రాబ్లం చేసాము అదే మెథడ్లో ఇప్పుడు వీటిని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫస్ట్ ఈక్వేషన్ని 30 into 1/x minus y ప్లస్ 44 into 1/x plus y is equal to 10. సెకండ్ ఈక్వేషన్ని 40 into 1/x minus y plus
55 into 1 by x plus y is equal to 13. సో మనకి ఇక్కడ 1 by x minus y, 1 by x minus y, 1 by x plus y, 1 by x plus y. సో వీటిని అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ నేను p అండ్ qని అజ్యూమ్ చేసుకుంటున్నాను. 1 by x minus y is equal to p and 1 by x plus y is equal to q. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాను. అప్పుడు ఈ ఈక్వేషన్స్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ p వస్తుంది, ఇక్కడ q వస్తుంది, ఇక్కడ p వస్తుంది, ఇక్కడ q వస్తుంది. అప్పుడు ఈక్వేషన్ 1 ఎలా వస్తుందంటే 30p ప్లస్ 44q is equal to 10. సెకండ్ ఈక్వేషన్ 40p plus 55q is equal to 13 hours. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 30 దేంతో మల్టిప్లికై చేసినా అంటే 13 డబల్ చేసినా 60 అవుతుంది, ఇక్కడ 44 డబల్ చేసినా కానీ 88 అవుతుంది. సో ఒకే ఈక్వేషన్ని మల్టిప్లికేషన్ చేయలేం. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఇక్కడ 4, ఓకే, ఇక్కడ 3 4, అందుకోసానికి నేను ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ని 4 చేత, సెకండ్ ఈక్వేషన్ని 3 చేత మల్టిప్లై చేస్తున్నాను. రైట్, మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 by 4 and equation 2 by 3. సో మల్టిప్లికేషన్ చేయండి. 30 into 4 120 p plus 44 into 4 176 q is equal to 10 into 4 40. Right, second one 40 into 3 120 p plus 55 into 3 165 q is equal to 13 into 3 39. రైట్, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్, అప్పుడు ఇక్కడ సైన్స్ చేంజ్ అయితే ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది కూడా మైనసే అవుతుంది. రైట్, ఇప్పుడు ఈ 120p ఈ 120p క్యాన్సల్. ఇక్కడ 176qలోంచి 165qని మైనస్ చేస్తే మనకి 11q మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 40 మైనస్ 39 1 మిగులుతుంది. రైట్, 11q ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో q ఈజ్ ఈక్వల్ టు 1/11. దిస్ ఈజ్ ద q వాల్యూ. నాకు ఇక్కడ q వాల్యూ తెలిసింది, p వాల్యూ నేను మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇక్కడ p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ని మళ్ళీ రాసుకుంటున్నాను. 30p ప్లస్ 44q ఈజ్ ఈక్వల్ టు 10. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇక్కడ q వాల్యూని నేను ఈ వాల్యూలో రిప్లేస్ చేస్తున్నాను. ఓకే, రైట్, ఇక్కడ 30p ప్లస్ 44 ఇంటూ 1/11 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ 11 1 జా 11 4 జా, నాకు అప్పుడు 30p ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 10. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ ఈ 4ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తున్నాను. 30p ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 4 అవుతుంది. సో 10 మైనస్ 4 చేస్తే నాకు ఎంత వస్తుంది, 6 వస్తుంది. అంటే ఇక్కడ 30p ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు p ఈజ్ ఈక్వల్ టు 6/30. సో డివిజన్ చేయండి. 6 1 జా 6 5 జా అంటే 1/5. సో p ఈజ్ ఈక్వల్ టు 1/5 వచ్చింది. అండ్ q ఈజ్ ఈక్వల్ టు మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది మనకి 1/11 వచ్చింది. 1/11 వచ్చింది. సో మనకి ఇక్కడ p అండ్ q వాల్యూస్ ఈ విధంగా వచ్చినాయి. మనము pని qని అజ్యూమ్ చేసుకున్నాము యాక్చువల్గా. సో pని దేనికి అజ్యూమ్ చేసుకున్నాము, p ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ y. రైట్, మనకి ఎంత వచ్చింది, 1/5 వచ్చింది. రైట్,
సో 1/5 వచ్చినప్పుడు ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసుకోవచ్చు, రైట్. అదేవిధంగా నెక్స్ట్ మనము క్యూని దేనికి అజ్యూమ్ చేసుకున్నాము, 1/x ప్లస్ వైకి, రైట్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 1/11 వచ్చింది, రైట్. 1/11. సో అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 11. సో నాకు ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 11 వచ్చింది. సో నేను ఇక్కడ ఈక్వేషన్ని చేంజ్ చేస్తున్నాను, ఈ 5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్, వైని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తున్నాను. అప్పుడు ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది, అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఈ y వాల్యూ దగ్గర ఎక్స్ మైనస్ 5 రిప్లేస్ చేస్తాను. అప్పుడు నాకు ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 11 ఉంది కదా, ఇక్కడ ఈ y దగ్గర ఏం చేస్తున్నాను, ఎక్స్ మైనస్ 5, అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 11, రైట్. ఇప్పుడు ఎక్స్ 2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 11, అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 11. ఈ 5ని రైట్ హ్యాండ్ తీసుకొస్తే ప్లస్ 5 అవుతుంది. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 16 అయింది. సో నాకు ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలంటే 16/2, 2 1 జా 2 8 జా, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8, రైట్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, నాకు 8 వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఈక్వేషన్, రైట్, ఎక్స్ మైనస్ 5 ఉంది కదా, ఆ ఎక్స్ మైనస్ 5లో ఈ ఎక్స్ వాల్యూ 8 వచ్చింది నాకు, కాబట్టి దాన్ని రిప్లేస్ చేస్తాను. ఎక్స్ మైనస్ వై, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు నాకు 5 వచ్చింది, రైట్. సో నాకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 8 వచ్చింది, కాబట్టి 8 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుంటే, ఓకే, ఈ 5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్, వైని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తాను. అప్పుడు 8 ఈ ప్లస్ 5 లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చి మైనస్ 5 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు వై రైట్ సైడ్కి వెళ్ళేటప్పటికి ప్లస్ వై అవుతుంది. సో 8 మైనస్ 5 3 ఈజ్ ఈక్వల్ టు వై, అంటే వై వాల్యూ ఎంత, 3. సో ఎక్స్ వాల్యూ 8, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 3. దీస్ ఆర్ ద ఆన్సర్స్. Question number 2 problem number 2. Rahim travels 600 kilometers to his home partly by train and partly by car. He takes 8 hours if he travel 120 kilometers by train and rest by car. He takes 20 minutes more if he travel 200 kilometers by train and rest by car. Find the speed of the train and car. మనం ఇక్కడ ట్రైన్ యొక్క స్పీడ్ అండ్ కార్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, స్పీడ్ ఆఫ్ ట్రైన్ నేను ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నాను, స్పీడ్ ఆఫ్ కార్ వై అనుకుంటున్నాను. మనకి ఇంకా కన్క్లూజన్ ఏంటంటే ఇక్కడ మనము 600 కిలోమీటర్స్. ఇక్కడ కేస్ 1లో ఏంటి అంటే 120 కిలోమీటర్స్ ట్రైన్లో, అంటే మిగతా ఇంకా 480 కిలోమీటర్స్ కార్లో. సెకండ్ ఈక్వేషన్కి వచ్చేటప్పటికి 200 కిలోమీటర్స్ ట్రైన్లో, 400 కిలోమీటర్స్ కార్లో, రైట్. సో దీనికి పట్టే టైం ఎంత అంటే 8 అవర్స్. ఇక్కడ పట్టే టైం ఎంత అంటే 8 అవర్స్ 20 మినిట్స్, రైట్. ఇక్కడ 20 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది. సో ఇది టైం. సో వీటిని బేస్ చేసుకొని మనం ఈక్వేషన్స్ అనేది ఫామ్ చేయాలి. సో సాల్వ్ చేయడానికంటే ముందు ఫస్ట్ మనము స్పీడ్ ఆఫ్ ట్రైన్ అండ్ స్పీడ్ ఆఫ్ కార్, స్పీడ్ ఆఫ్ ట్రైన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను, రైట్. అండ్ స్పీడ్ ఆఫ్ కార్ ఓకే నేను వై అనుకుంటున్నాను. ఈ ఎక్స్ అండ్ వైని యూజ్ చేసేసి మనం ఈక్వేషన్స్ అనేది ఫామ్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ టోటల్ ఎన్ని కిలోమీటర్స్ అంటే 600 కిలోమీటర్స్. ఈ 600 కిలోమీటర్స్లో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసేసి 120 కిలోమీటర్స్ ట్రైన్, రిమైనింగ్ సో 600 మైనస్ 120 480 కిలోమీటర్స్. ఈ 480 కిలోమీటర్స్ బై కార్. ఇక్కడ తీసుకున్న టైం ఎంత అంటే 8 అవర్స్. సో వీటిని బేస్ చేసుకొని మనం ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఫామ్ చేయాలి. ఇక్కడ 120 కిలోమీటర్స్ దేని ద్వారా, ట్రైన్, కాబట్టి బై ఎక్స్. ఎందుకంటే మనం ఇక్కడ ట్రైన్ని ఎక్స్ అనుకున్నాం, ట్రైన్ యొక్క స్పీడ్ని, ప్లస్ మనకి రిమైనింగ్ 480 కిలోమీటర్స్ బై కారు, దీన్ని వై అనుకున్నాము, ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ తీసుకున్న టైం ఎంత అంటే 8 అవర్స్. సారీ, ఇక్కడ 8 అవర్స్.
దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. సేమ్ యాసిస్గా సెకండ్ ఈక్వేషన్, మనకి సెకండ్ ఈక్వేషన్కి వచ్చేటప్పటికి క్వశ్చన్లో 200 కిలోమీటర్స్ మనకి ట్రైన్లో, మిగతా రిమైనింగ్ వచ్చేసేసి 400 కిలోమీటర్స్. 600లో ఎంత ఉంటుంది, ఇంకా 400 కిలోమీటర్స్. ఆ 400 కిలోమీటర్స్ వచ్చేసేసి బై కార్. ఇక్కడ టైం ఎంత అంటే 20 మినిట్స్ అనేది ఎక్కువ తీసుకున్నాడు. సో అంటే 8 hours 20 minutes. సో దీనికోసం ఈక్వేషన్ 2 ఏం రాసుకుంటామంటే ఇక్కడ 200/x ప్లస్ 400/y ఈజ్ ఈక్వల్ టు 8 hours 20 minutes. అంటే 20 minutesని మనం ఈ విధంగా రాసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ చూసినట్టయితే మనకి ఇక్కడ 120, 480, ఇక్కడ 8. ఓకే, సో వీటిని డివిజన్ చేయొచ్చు. నేను ఇక్కడ 4తో 8తో కూడా డివిజబుల్ అవుతాయి, 4తో కూడా డివిజబుల్ అవుతాయి, 2 చేత కూడా డివిజబుల్ అవుతాయి. సో నేను ఇక్కడ 4తో డివిజన్ చేస్తున్నాను. 4 2 ఓకే, 4 3 అండ్ 0. నెక్స్ట్ ఇక్కడ 4 1 4 2 అండ్ 120. సో దీన్ని నేను ఏ విధంగా రాసుకుంటున్నానంటే 30/x ప్లస్ 120/y ఈజ్ ఈక్వల్ టు 2. రైట్, ఈ విధంగా రాసుకున్నాను. సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ చూసినట్టయితే ఈ 0 క్యాన్సల్. రైట్, 2 1 2 3 3 ఇంటూ 8, ఇక్కడ 3 ఇంటూ 8 24, 24 ప్లస్ 1 25, 25/3 అవుతుంది ఇది. రైట్, ఇక్కడ ఈ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 200/x ప్లస్ 400/y ఈజ్ ఈక్వల్ టు 25/3. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్లో మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ 30/x, ఇక్కడ 200/x. సో ఈ 30ని ఈ 120ని సపరేట్ చేద్దాం. సో దానికోసం నేను ఈక్వేషన్స్ని ఎలా రాస్తున్నానంటే ఇక్కడ 30 ఇంటూ 1/x ప్లస్ 120 ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ టు 2. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ని ఇక్కడ 200 ఇంటూ 1/x ప్లస్ 400 ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ టు 25/3. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో నెక్స్ట్ మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే ఈ 3ని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయొచ్చు. రైట్, సెకండ్ ఈక్వేషన్కి. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్లో మనకి ఇక్కడ ఫ్రాక్షన్ లేదు, బట్ ఇక్కడ ఫ్రాక్షన్ లేకుండా చూసుకుందాము. ఈ 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేద్దాం. అప్పుడు ఇక్కడ 3 ఇంటూ 200. సో ఇక్కడ 3 అనేది 25 ఫ్రాక్షన్ కాబట్టి రెండింటికి ఫ్రాక్షన్ అవుతుంది. రైట్, సో అప్పుడు 3 ఇంటూ 200/1/x ప్లస్ 400 ఇంటూ 3 ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. నెక్స్ట్ ఈ 3 ఇంటూ 200 600 ఇంటూ 1/x ప్లస్ 400 ఇంటూ 3 1200 ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇప్పుడు నేను ఇక్కడ 1/x 1/x 1/y 1/y దీనికి నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను p అండ్ qని. రైట్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను p అండ్ qని అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో లెట్ 1/x ఈజ్ ఈక్వల్ టు p అండ్ 1/y ఈజ్ ఈక్వల్ టు q అనుకున్నప్పుడు ఈక్వేషన్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ చూసినట్టయితే ఇక్కడ ఈ ప్లేస్లో ఏమవుతుంది p, ఈ ప్లేస్లో q. సో అప్పుడు నాకు ఇక్కడ దీన్ని ఇంకా మనము స్మాల్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ ఇది. రైట్, 30 అంటే ఇక్కడ 30p ప్లస్ 120q ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు 30p ప్లస్ మనకి 120. రైట్, 120q ఈజ్ ఈక్వల్ టు 2. సెకండ్ ఈక్వేషన్ 2 మనకి ఇక్కడ 600p ప్లస్ 1200q ఈజ్ ఈక్వల్ టు 25. దీస్ ఆర్ ద ఈక్వేషన్స్. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్. సో ఇక్కడ 30, ఇక్కడ 600, ఇక్కడ 120, ఇక్కడ 1200. సో 30 అనేది 600 ఎప్పుడవుతుంది?
ఇంటూ 20 చేస్తే 600 అవుతుంది. సో 3 2 జా 6. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 30 ఇంటూ 20 చేస్తే మనకి 600 అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ని ఇంటూ 20 చేస్తున్నాను. సో మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 by 20, రైట్. ఇప్పుడు 20 ఇంటూ 30, 2 3 జా 6 అంటే 600p ప్లస్ 120 ఇంటూ 20, 12 2 జా 24. సో 2 zeros 2400. సో 20 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 40. సెకండ్ ఈక్వేషన్ యాసిస్గా రాసుకోండి. 600p ప్లస్ 1200q, సో ఇక్కడ q రాసుకోలేదు సారీ, ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. సో సబ్ట్రాక్షన్, సో ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది, రైట్. సో ఇక్కడ 600 మైనస్ అండ్ ప్లస్ క్యాన్సల్. ఇక్కడ 2400లోకి వెళ్ళి 1200 మైనస్ చేస్తే మనకు 1200 రిమైనింగ్. సో 1200q, రైట్. నెక్స్ట్ ఇక్కడ 40 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది 15. 1200q ఈజ్ ఈక్వల్ టు 15. అంటే మనకి ఓన్లీ q వాల్యూ కావాలంటే q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 15 ఉంది, ఈ 1200 ఇక్కడికి వచ్చేటప్పటికి డినామినేటర్, రైట్. ఇప్పుడు డివిజన్ చేయండి. సో 15 1 జా 15 8 జా 120, కాబట్టి 15 1 జా 15 8 జా 120 అండ్ 0 అంటే 1/80. దిస్ ఈస్ ద క్యూ వాల్యూ. సో మనము ఇక్కడి వరకు క్యూ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/80. ఇప్పుడు ఈక్వేషన్ 1లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, రైట్. సబ్స్టిట్యూట్ Q value of Q in equation 1. సో ఈక్వేషన్ 1 ఏంటి మనకి ఇక్కడ 30p ప్లస్ 120q ఈజ్ ఈక్వల్ టు 2, రైట్. ఇక్కడ q ప్లేస్లో ఈ 1/80ని మనం రిప్లేస్ చేస్తాం. అప్పుడు 30p ప్లస్ 120 ఇంటూ 1/80 ఈజ్ ఈక్వల్ టు 2. సో క్యాన్సలేషన్ చేయండి. ఇక్కడ 80, ఇక్కడ 120, ఈ 0 క్యాన్సల్, రైట్. 4 3 జా అండ్ 4 2 జా. సో మనకి ఇంకా డివిజిబుల్ అవుతుందా, కాదు. సో 30p ప్లస్ 3 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 3 ఇంటూ 1 3. సో 30p ప్లస్ 3 ఇంటూ 1 3 అంటే 3/2 ఈజ్ ఈక్వల్ టు 2. సో నేను నెక్స్ట్ ఈ 3/2ని నేను ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తున్నాను, రైట్. సో నాకు అప్పుడు 30p ఈజ్ ఈక్వల్ టు 2, ఇదేమవుతుంది మైనస్ 3/2 అవుతుంది. సో 2 నుంచి 3 మైనస్ 2ని మైనస్ చేయాలి, సారీ 3/2ని మైనస్ చేయాలి. సో అంటే నేను ఇక్కడ దీన్ని కూడా ఫ్రాక్షన్గా చేంజ్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ వరకు చేస్తున్నాను, రైట్. 2 ఇక్కడ 1 ఇంటూ 2 కాబట్టి 2 ఇంటూ 2 అంటే మనకి ఇక్కడ 4 మైనస్ 2 ఇంటూ 1 కాబట్టి 3 ఇంటూ 1 ఇక్కడ 3 అంటే నాకు ఇక్కడ 1/2. సో నాకు ఇప్పుడు ఏమొచ్చింది 30p ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది, రైట్. 30p ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. సో నేను ఇప్పుడు ఈ 30ని కూడా రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తాను. ఈ 30ని కూడా ఏం చేస్తాను, రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తాను. సో p ఈజ్ ఈక్వల్ టు 1/p. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండింటి మధ్యన మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడికి వచ్చి డివిజన్ అవుతుంది. డివిజన్ అన్నప్పుడు ఇక్కడ 2, ఓకే. డివిజన్ అనేటప్పటికీ రెసిప్రోకల్ ఆర్డర్ రాసుకోవాలి కాబట్టి సో దీన్ని 1 అనుకుంటే ఇక్కడ 1/30 అవుతుంది. సో ఇక్కడ అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఇది ఫ్రాక్షన్ ఉంది. సో దీన్ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తాం. ఇక్కడ ఫ్రాక్షన్, ఈ రెండింటి మధ్యన మల్టిప్లికేషన్, ఇది డివిజన్ అవుతుంది. అంటే ఇక్కడ 1/2/30 అవుతుంది. దాన్ని మనం ఈ విధంగా రాసుకుంటాం, రైట్. రెసిప్రోకల్ ఆర్డర్ రాసుకుంటాం.
ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. సో పీ వాల్యూ నాకు ఏమవుతుంది, పీ ఈజ్ ఈక్వల్ టు 1/2 × 30 60. దిస్ ఈజ్ ద పీ వాల్యూ. మనకి ఇంతకుముందు క్యూ వాల్యూ ఏమొచ్చింది, ఓన్లీ 80 వచ్చింది. రైట్, ఒక్కసారి చెక్ చేసుకుందాం. సో 1/80. రైట్, మనకి ఇక్కడ 1/80, ఇక్కడ 1/60. ఈ రెండు ఒకసారి ఇక్కడ రాసుకుందాం. పీ ఈజ్ ఈక్వల్ టు 1/60 అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/80 వచ్చింది. సో మనం ఈ పీని క్యూని దేనికి అజ్యూమ్ చేసుకున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్ చేసుకున్నాం. సారీ, 1/x ఈజ్ ఈక్వల్ టు పీ అనుకున్నాం. కాబట్టి పీ ఈజ్ ఈక్వల్ టు 1/x. మనకి ఇక్కడ వచ్చింది ఎంత, 1/60. సో మీరు ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 60 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60. అదేవిధంగా క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/y అనుకున్నాము, మనకి ఇక్కడ వచ్చింది 1/80. సో y ఈజ్ ఈక్వల్ టు 80 అవుతుంది. సో ఇక్కడ x ఏంటి, y ఏంటి, x ఈజ్ ద ట్రైన్, y ఈజ్ ద కార్. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 60 km/h. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ కార్ ఈజ్ ఈక్వల్ టు 80 km/h. These are the answers. Problem number 3. 2 women and 5 men can together finish an embroidery work in 4 days, while 3 women and 6 men can finish it in 3 days. Find the time to be taken by 1 woman alone and 1 man alone to finish the work. మనకి ఇక్కడ ఏంటంటే 2 women ప్లస్ 5 men. సో ఆ వర్క్ని 4 డేస్లో కంప్లీట్ చేస్తారు. రైట్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి 3 women ప్లస్ 6 men. సో దీన్ని 3 డేస్లో చేస్తారు అదే వర్క్ని. సో ఇక్కడ మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఒక స్త్రీ లేదా ఒక పురుషుడే ఆ పనిని, అంటే 1 woman లేదా 1 man ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి, సింగిల్గా ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసము మనకి ఇక్కడ ఫస్ట్ థింగ్ 1 woman టు ఫినిష్ ద వర్క్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1 డే, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. సో అదేవిధంగా 1 man టు ఫినిష్ ద వర్క్ తెలియదు కాబట్టి మనము y అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి మనకి 2 women, మీరు క్లియర్గా రాసుకోండి, స్పెల్లింగ్ క్లియర్ రాసుకోండి, అండ్ 5 men. సో ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు, 4 days. సో ఇక్కడ 2/x ప్లస్ 5/y ఈజ్ ఈక్వల్ టు 4 days. అయితే మీరు ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, 1 person, మన క్వశ్చన్లో అడుగుతుంది ఏంటి అంటే 1 person ఎన్ని రోజుల్లో చేస్తారు, హౌ మెనీ డేస్లో ఫినిష్ దిస్ వర్క్ అంటున్నాడు. సో ఇక్కడ ఎక్స్ ఉమెన్, వై మెన్. ఇక్కడ ఎక్స్ ప్లస్ అంటే ఉమెన్ ప్లస్ మెన్స్ కలిసి ఇక్కడ 4 daysలో కంప్లీట్ చేస్తారు. మనకు కావాల్సింది ఓన్లీ 1, అంటే ఇక్కడ 2 women 5 men కాకుండా ఇక్కడ మనకి ఇక్కడ ఓన్లీ 1 man మాత్రమే కావాలి. 1 men అన్నా కానీ 1 woman అన్నా కానీ. రైట్, సో ఇక్కడ 2 + 5 4 days. సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, ఇక్కడ 1, దీన్ని 1/4 ఈ విధంగా రాసుకోవాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్కి వచ్చేటప్పటికి 3 women ప్లస్ 6 men. సో ఎన్ని రోజుల్లో చేస్తారు, 3 daysలో చేస్తారు. సో అంటే 3/x ప్లస్ 6/y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/3 అని రాసుకోండి. రైట్, ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్లో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్రాక్షన్ లేకుండా చూసుకోండి. అంటే ఇక్కడ 4ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకురండి. అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే, సో నేను డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఇక్కడ 2 చేతి మల్టిప్లికేషన్ చేయాలి, 5 చేత మల్టిప్లికేషన్ చేయాలి. రైట్, నేను ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాను. ఇక్కడ 4 × 2 అంటే ఈ 8/x ప్లస్ 5 × 4 అంటే 20/y ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. అండ్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి 3 × 3
9/x ప్లస్ 3 into 6 18/y ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నేను ఇక్కడ 1/x 1/1 రూపంలో నేను మళ్ళీ చేంజ్ చేసుకుంటాను. సో ఈక్వేషన్ 1 ఇక్కడ 8 20ని నేను సపరేట్ చేస్తున్నాను. అంటే 8 into 1/x ప్లస్ 20 into 1/y ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ 9 into 1/x ప్లస్ 18 into 1/y ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు నేను నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ 1/x అండ్ 1/yని నేను p అండ్ q అనుకుంటున్నాను. సో లెట్ 1/x ఈజ్ ఈక్వల్ టు p అండ్ 1/y ఈజ్ ఈక్వల్ టు q. సో అప్పుడు ఈక్వేషన్స్ ఏమవుతాయి, ఇక్కడ p వస్తుంది, ఇక్కడ q వస్తుంది. కాబట్టి ఈక్వేషన్ 1 8p ప్లస్ 20q ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా ఈక్వేషన్ 2 9p ప్లస్ 18q ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ 2 ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేయండి, ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయండి. సో ఇక్కడ 8 9, ఇక్కడ 20 18. సో ఇక్కడ ఎంతకంటే స్మాల్ వాల్యూస్ లేవు, ఇక్కడ 8 9. కాబట్టి ఈ ఫస్ట్ ఈక్వేషన్ని 9 చేత, సెకండ్ ఈక్వేషన్ని 8 చేత మల్టిప్లికేషన్ చేయండి. సో మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1/9 అండ్ ఈక్వేషన్ 2/8. సో మల్టిప్లికేషన్ చేయండి. 9 8 జా 72, 72p. 9 20 జా 9 2 జా 18 అంటే 180. 180q ఈజ్ ఈక్వల్ టు 9 into 1 9. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 8 into 9 72p ప్లస్ 8 into 18 8 జా 144. 144q ఈజ్ ఈక్వల్ టు 8 into 1 8. దిస్ ఈజ్ ద ఈక్వేషన్స్. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయండి. సో మైనస్ మైనస్ మైనస్, సో సైన్స్ చేంజ్ చేస్తాం. సో ఇక్కడ -72 ప్లస్ 72 క్యాన్సల్. సో ఇక్కడ 180 మైనస్ 144 మీరు సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత మిగులుతుంది, 36q ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 36q ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ q ఈజ్ ఈక్వల్ టు 1/36. దీన్ని ఇంకా సింప్లిఫై చేయలేము. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1లో నేను మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ వాల్యూ ఆఫ్ q ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఈక్వేషన్ 1 ఏంటి ఒకసారి చెక్ చేసుకోండి. 8p ప్లస్ 20q, 8p ప్లస్ 20q ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ ఈ q వాల్యూని రిప్లేస్ చేద్దాం. రైట్, ఇక్కడ q వాల్యూ ఎంత మనకి 1/36. సో 8p ప్లస్ 20 into 1/36 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ డివిజన్ పాసిబిలిటీ ఉందా, 2 18 జా 2 10 జా, రైట్. ఇంకా 2 5 జా 2 9 జా. సో నెక్స్ట్ ఇంకా పాసిబిలిటీ లేదు. సో 8p ప్లస్ 5 into 1 5/9 ఈజ్ ఈక్వల్ టు 1. రైట్, ఇప్పుడు ఈ 5/9ని నేను రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తున్నాను. అప్పుడు 8p ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 5/9 అవుతుంది. సో 1లోంచి 5/9ని మైనస్ చేయండి. సో ఇక్కడ కూడా 1/1 తీసుకుంటే నేను ఇక్కడ 9 into 9 into 9 కాబట్టి ఇక్కడ 9 మైనస్ into 1 కాబట్టి ఇక్కడ into 1 5. అప్పుడు 9 మైనస్ 5 4/9. సో 8p ఈజ్ ఈక్వల్ టు 4/9.
రైట్. ఇప్పుడు నాకు p వాల్యూ రావాలి అంటే ఇక్కడ 4/9 ఇక్కడ దీన్ని ఫ్రాక్షన్గా చేంజ్ చేసుకోండి రెసిప్రోకల్ ఆర్డర్లో 1/8. సో అప్పుడు ఏమవుతుంది 4 9 8 జా 72 4 1 జా 4 1 జా 4 8 జా సో 1/18. సో p ఈజ్ ఈక్వల్ టు 1/18 రైట్. ఇక్కడ p వాల్యూ వచ్చింది, ఇంతకుముందు మనకి q వాల్యూ వచ్చింది. సో q వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1/36 రైట్. ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు 1/18 అండ్ q ఈజ్ ఈక్వల్ టు 1/36. సో మనం ఇప్పుడు 1/x ఈజ్ ఈక్వల్ టు p అనుకున్నాము. ఇక్కడ p వాల్యూ మనకు 1/18 వచ్చింది అంటే x ఈజ్ ఈక్వల్ టు 18. అదేవిధంగా 1/y ఈజ్ ఈక్వల్ టు మనం q అనుకున్నాము, q వాల్యూ మనకి 1/36 వచ్చింది. సో y ఈజ్ ఈక్వల్ టు 36. సో నెంబర్ ఆఫ్ డేస్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 18 days. అదేవిధంగా నంబర్ ఆఫ్ డేస్ బై మెన్ ఈజ్ ఈక్వల్ టు 36. దీస్ ఆర్ ద ఆన్సర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది. మీ క్లాస్మేట్స్కి, మీ నైబర్స్కి అండ్ మీ రిలేటివ్స్కి తప్పకుండా వీడియో షేర్ చేయండి. అదేవిధంగా మీకు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ లింక్స్ ఇస్తాను. మీకు వీడియో కింద వీడియో నేమ్ కనిపిస్తుంది, ఈ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో నేను ప్రీవియస్, నెక్స్ట్, అదేవిధంగా చాప్టర్ రిలేటెడ్, సబ్జెక్ట్ రిలేటెడ్ ప్లేలిస్ట్ లింక్స్ కూడా ఇస్తాను. ఈ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఈ సబ్జెక్టుకి సంబంధించి కానీ, ఈ చాప్టర్కి సంబంధించి కానీ ఈ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. లేదా మీకు ఇంకా వేరే టాపిక్ సంబంధించి మీకు వీడియోస్ కావాలి అంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దానిపైన మీరు ఒకసారి క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు హోమ్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు నేను హోమ్ పేజ్ని ఎలా డిజైన్ చేస్తే మీకు అలా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ వీడియోస్ని సెలెక్షన్ చేసుకున్నప్పుడు టోటల్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. బట్ నేను ఏ విధంగా అయితే అప్లోడ్ చేస్తాను అంటే నేను ఈరోజు ఒక క్లాస్కు రేపు ఇంకొక క్లాస్ అలా అప్లోడ్ చేస్తుంటాను. సో అదే విధంగా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీకు పర్టికులర్ సబ్జెక్టుకి సంబంధించిన వీడియోస్ చూస్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మీరు దానికోసం ఇక్కడ ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ప్లేలిస్ట్ ఏంటి అంటే ఒక సబ్జెక్టు లేదా ఒక టాపిక్ సంబంధించిన వీడియోస్ అనేది నేను ఒక గ్రూప్గా ఇక్కడ క్రియేట్ చేస్తాను. మీరు ఇక్కడ ప్లేలిస్ట్ నేమ్ చూస్ చేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకుంటే అంటే మీకు కావాల్సిన సబ్జెక్ట్ని సెలెక్షన్ చేసుకుంటే దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. మీకు ఒక్కొక్కసారి టోటల్ ప్లేలిస్ట్ కనిపించవు. ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, ఆ యారో మార్క్ పైన క్లిక్ చేయండి, మీకు టోటల్ ప్లేలిస్ట్ సెలెక్ట్ అవుతుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్ స్టూడెంట్ అయితే 10th క్లాస్ సంబంధించి మీరు సబ్జెక్ట్ని సెలెక్షన్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ పైన నేనేమి వీడియోస్ చేస్తాను మీకు అక్కడ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ థంబ్నెయిల్ని చూసుకొని మీకు కావాల్సిన వీడియో అనేది పికప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.